ట్రెజరీ ఉద్యోగుల మెడపై సర్కార్ కత్తి. మెమోలకు భయపడేదే లేదంటున్న ఉద్యోగులు. హెచ్ఆర్ఏ పెంచుతూ కీలక నిర్ణయం. ప్రభుత్వానికి పయ్యావుల కేశవ ప్రశ్నలు. విజయవాడలో కలకలం రేపిన బాలిక ఆత్మహత్య. ఇటువంటి ముఖ్యమైన వార్తల్ని ఏపీ టాప్ 9లో చూద్దాం. ఏపీ ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బిల్లుల్ని ప్రాసెస్ చేయని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ని ఆదేశించింది. 6 కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలిచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేయాలంటూ ట్రెజరీ ఉద్యోగుల మెడ మీద కత్తిపెట్టింది. ఆదివారం కూడా పని చేయాలంటూ మెమో జారీ చేసింది. సర్కార్ మెమోపై ఉద్యోగులు మండిపడుతున్నారు. అన్నింటికీ సిద్ధపడే ఉద్యమంలోకి దిగాం. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు అన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ప్రభుత్వం మాట తప్పింది అన్నారు మరో నేత బండి శ్రీనివాసరావు. 12 సార్లు చర్చలు జరిపినా న్యాయం జరగలేదని, అందుకే పోరుబాట పట్టాల్సి వచ్చిందంటున్నారు. ఉద్యోగుల హెచ్ఆర్ఏపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. విజయవాడ పరిధిలో పనిచేసే ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఓడి సిఫార్సుల మేరకు హెచ్ఆర్ఏను 8 నుండి 16% పెంచింది. హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చిన ఉద్యోగులకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆదాయం, ఖర్చులు బయట పెట్టాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు టీడీపీ అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలన్నారు మంత్రి వెల్లంపల్లి. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే చంద్రబాబు కానీ బాలకృష్ణ కానీ కనీసం మద్దతు ఇవ్వలేదన్నారు. వంగవీటి రంగా గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు వెల్లంపల్లి. ఏపీలో కరోనా ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 11,573 కేసులు నమోదు కాగా 3 మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,15,000కు పైగా యాక్టివ్ కేసులున్నట్టుగా ప్రకటించింది వైద్య ఆరోగ్య శాఖ. తూర్పు గోదావరి జిల్లాలో నాటుసారా ముఠా బరి తెగించింది. ఏకంగా పోలీసులపైనే దాడులు చేసింది. పడవలో నాటుసారా తరలిస్తుండగా అడ్డుకున్న కానిస్టేబుల్పై అటాక్ చేసింది ముఠా. నాటుసారా మాఫియా దాడిలో కానిస్టేబుల్తో పాటు మరొకరికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. 6 నిందితులపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. ఆ బాధేంటో తనకు తెలుసు అంటున్న గవర్నర్ తమిళిసై. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం. స్కూల్స్ రీఓపెన్ కు ముహూర్తం ఖరారు. లక్నవరంలో మంత్రుల బోటు షికారు. పంతం నెగ్గించుకున్న విహెచ్. మేడారంలో పోలీస్ కమాండ్ కంట్రోల్. ఇటువంటి తెలంగాణ టాప్ 9 వార్తల్ని చూద్దాం. ప్రగతి భవన్ లో ఇవాళ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగబోతోంది. పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు సీఎం. తెలంగాణ సమస్యలతో పాటు జాతీయ అంశాలపైన కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించింది టీఆర్ఎస్. సింగరేణి బొగ్గు గనుల వేలం, ఐఏఎస్ సర్వీస్ రూల్స్ లో సవరణలు, ఎరువుల ధరల పెంపుపై ఉభయ సభల్లో నిలదీయబోతున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1 నుండి తిరిగి స్కూల్స్ తెరవాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ సూచనలు, కరోనా నిబంధనలు పాటిస్తూ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. ఆ మేరకు ప్రత్యేక గైడ్లైన్స్ విద్యాశాఖ విడుదల చేసింది. ములుగు జిల్లా లక్నవరంలో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. తీగల వంతెనను చూసేందుకు వచ్చే టూరిస్టుల కోసం కాటేజీలు నిర్మించింది. సుమారు 28 లక్షల రూపాయలతో నిర్మించిన కాటేజీలను మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు బోట్లో షికారు చేశారు. సత్తుపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాలలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి హరీష్. సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు. అనంతరం రామవరంలో 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. సత్తుపల్లికి టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను, రేడియాలజీ ల్యాబ్ను మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించారు హరీష్. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. విహెచ్ కంప్లైంట్పై ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం స్పందించింది. డిసిప్లినరీ కమిటీ అంటూ ఒకటి ఉండదా అంటూ సొంత పార్టీ నేత నుండే ప్రశ్నలు వెల్లువెత్తిన వేళ మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావుకు నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ సంఘం. మేడారం జాతరపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. జాతర ప్రాంగణంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటుకు ఆదేశించింది.
కరోనా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు మంత్రులు. ఫిబ్రవరి 16 నుండి 19 వరకు మేడారం జాతర జరగనుంది. తెలంగాణలో కరోనా ఉధృతి అలాగే కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రతిరోజు 3,000కు పైగానే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 3,590 కొత్త కేసులు గుర్తించినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 1,120, మేడ్చల్లో 257, రంగారెడ్డిలో 215 కొత్త కేసులు బయటపడ్డాయి. హీరోయిన్ సాయి పల్లవిపై జరుగుతున్న బాడీ షేమింగ్, ట్రోల్స్ తనను తీవ్రంగా బాధించాయన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. గతంలో తనపై కూడా ఇటువంటి బాడీ షేమింగ్, ట్రోల్స్ జరిగాయంటూ గుర్తు చేసుకున్నారు. నా రూపంపై నోటుకొచ్చినట్టుగా మాట్లాడేవారన్నారు. అటువంటి మాటలు పడిన వాళ్ళకే ఆ బాధ ఏంటో తెలుస్తుంది అన్నారు గవర్నర్. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయన్నారు మంత్రి హరీష్. ఆంధ్ర ప్రజలు కూడా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్నారు. సూర్యాపేట హాస్పిటల్లో కొత్తగా ఏర్పాటు చేసిన నవజాత శిశు కేంద్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు హరీష్. చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి అలజడి, కళ్యాణదుర్గం వైసీపీలో అనూహ్య పరిణామం. టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు పాము కాటు. కడప జిల్లా స్కూళ్లలో కరోనా కలకలం. ఇటువంటి ముఖ్యమైన వార్తల్ని రాయలసీమ టాప్ 9లో ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా రొంపిచర్లలో అర్ధరాత్రి అలజడి రేగింది. పార్టీ జెండాలు తొలగించారంటూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ఆందోళనకారులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ కేడర్ రొంపిచర్ల పీఎస్ను ముట్టడించడంతో రాత్రంతా టెన్షన్ కొనసాగింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాస్త్రిపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన జెడ్పీటీసీ అండ్ బ్యాచ్ కి ఎదురుదెబ్బ తగిలింది. జెడ్పీటీసీ మంజునాథ్ టార్గెట్ గా దళిత సంఘాలు ఆందోళన చేశాయి. దళిత గిరిజనుల భూములు లాక్కొని మోసం చేశాడంటూ ధర్నా నిర్వహించారు. కళ్యాణదుర్గం పీఎస్ లో కంప్లైంట్ చేసి మంజునాథ్ ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశాయి దళిత సంఘాలు. కొత్త జిల్లాల ఏర్పాటును కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తమకు తీవ్ర అన్యాయం జరిగింది అంటూ ఆందోళన చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఏర్పాటును విద్యార్థి, యువజన సంఘాలు స్వాగతించాయి. నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు స్టూడెంట్స్. తిరుమలలో ఎక్కడ పాము కనిపించినా క్షణాల్లో వచ్చి పట్టుకుని అడవుల్లో వదిలే టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడే పాము కాటుకు గురయ్యారు. విషపూరితమైన పాము ఆయన కాటు వేయడంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలో పునర్విభజనతో రోజుకో కొత్త జిల్లా డిమాండ్ తెరపైకొస్తోంది. గుంతకలను కూడా జిల్లాగా ప్రకటించాలంటూ ఆందోళన చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న గుంతకలను ఎందుకు జిల్లాగా ఏర్పాటు చేయరంటూ ప్రశ్నించింది సాధన సమితి. గుంతకలలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. అమ్మా, దాహం వేస్తోంది, మంచినీళ్ళు ఇవ్వమని అడిగారు. నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళుతోన్న మహిళ మెడలో 30 గ్రాముల గోల్డ్ చైన్ తెంపుకొని పారిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చైన్ స్నాచింగ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. కడప జిల్లా రాజంపేటలో కిడ్నాప్ కలకలం రేపింది. రియల్టర్ ప్రకాష్ ను కిడ్నాప్ చేసి ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్న ముఠాను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్టుగా తెలిపారు పోలీసులు. మదనపల్లి జిల్లా సాధన కోసం ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. రోజుకో పద్ధతిలో నిరసన తెలుపుతున్న జేఏసీ సబ్ కలెక్టరేట్ కు బైక్ ర్యాలీ నిర్వహించింది. దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అయిన మదనపల్లిని జిల్లాగా చేయకపోవడం దారుణమన్నారు. మదనపల్లిని జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు జేఏసీ నేతలు. కడప జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. స్కూళ్లలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కమలాపురం బాలయోగి గురుకుల పాఠశాలలో 20 మందికి వైరస్ సోకింది. బాధితుల్లో ప్రిన్సిపల్ తో పాటు 10 మంది టీచర్లు ఉన్నారు. స్కూల్లో కరోనా విజృంభిస్తున్న క్లాసులు కొనసాగించడంపై ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్. రాజేంద్రనగర్ లో కొత్త తరహా మోసం, 2000 కోట్ల స్కామ్ పై సీసీఎస్ లో కేసు. మల్లంపేట విల్లాలపై యాక్షన్. ఇంట్రాగేషన్ లో కీలక విషయాలు బయటపెట్టిన టోనీ. రాయకోడ్లో రియల్టర్ దారుణ హత్య. ఇటువంటి హైదరాబాద్ టాప్ 9 న్యూస్ చూద్దాం.
అక్రమార్కుల భరతం పడుతున్నారు హెచ్ఎండిఏ అధికారులు. అక్రమ కట్టడాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇల్లీగల్ బిల్డింగ్స్ ను స్మాష్ చేస్తూ ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. ఈ నెల 17 నుండి ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 114 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. టీవీ9 కథనాలతో మల్లంపేట విల్లాలు కూడా కూల్చేందుకు చర్యలు చేపడుతున్నారు అధికారులు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చాలా వేగంగా రెడీ అవుతోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఫిబ్రవరి 15న ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గడువులోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ టోనీని భారీ భద్రత మధ్య ఇంటరాగేట్ చేస్తున్నారు. మొదటి రోజు సుదీర్ఘంగా సాగింది విచారణ. దేశవ్యాప్తంగా ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు, ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. మెయిన్ గా టోనీ కాల్ లిస్టులోని నెంబర్లు, పేర్లపై ఆరా తీశారు. హైదరాబాద్ లో అరెస్టైన వ్యాపారవేత్తలతో సంబంధాలపై కూడా ఆరా తీశారు పోలీసులు. యూత్ కాంగ్రెస్ చేపట్టిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడి తీవ్ర ఘర్షణకు దారితీసింది. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్ ముట్టడికి ప్రయత్నించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ లో మరో భారీ స్కామ్ బయటపడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2,000 కోట్ల రూపాయలను అక్రమంగా దేశం దాటించేశారు. 13 డొల్ల కంపెనీల ద్వారా హాంకాంగ్ కు డబ్బు తరలించినట్టుగా సిసిఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసులో 2 చైనీయులతో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో 70 చలాన్లు పెండింగ్ ఉన్న బైక్ పట్టుబడింది. హైదరాబాద్లో పట్టుబడిన ఏపీ 09 సిడి 7139 బైక్ పై 15,445 రూపాయల జరిమానా ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. దీంతో అవాక్కయ్యారు. కేసు నమోదు చేసి బైక్ ను సీజ్ చేశారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి స్మగ్లింగ్ మాత్రం కంట్రోల్ కావటం లేదు. హైదరాబాద్ శివార్లలో మరోసారి గంజాయి కలకలం రేపింది. పటాన్ చెరువు దగ్గర కేజీన్నర ఎండు గంజాయి పట్టుబడింది. ఇద్దరిని అరెస్ట్ చేశారు, రిమాండ్కు పంపారు పోలీసులు. రాజేంద్రనగర్ లో కొత్త తరహా మోసం బయటపడింది. కిరాణా షాప్ ని టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని అరెస్ట్ చేశారు. ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ సరుకులు తీసుకువెడతాడు. నమ్మకం కుదిరాక దొంగ చెక్కులతో లక్షల్లో ముంచేస్తాడు. దీంతో ఆ మోసగాడు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. దొడ్డి కిరణ్ పై పొలిటికల్ హైడ్రామా, ప్రాణహాని ఉందోంటన్న ఆర్ఐ. తోటపల్లి ఫేజ్ 1 కు శంకుస్థాపన. హాట్ గా సీతంపేట ఐటీడీఏ మీటింగ్. బీచ్ లో భారీ ర్యాలీ. గాజువాక్ లో మందుబాబుల వేరంగం. లంబసింగ్ లో మంచు వర్షం. ఇటువంటి ముఖ్యమైన వార్తల్ని ఉత్తరాంధ్ర టాప్ 9 లో చూద్దాం. రెవెన్యూ అధికారిపై దాడి చేసిన దొడ్డి కిరణ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అయితే దొడ్డి కిరణ్ ను కాపాడేందుకు వైసీపీ లీడర్లు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ ఆందోళన చేస్తోంది. 3 రోజులైనా అరెస్ట్ చేయకపోవడం వెనుక ఇంటెన్షనల్ డిలే ఉందని ఆరోపిస్తున్నారు. మరోవైపు దొడ్డి కిరణ్ తో తనకు ప్రాణహాని ఉంది అంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్. విజయనగరం జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి బొత్స. తోటపల్లి రిజర్వాయర్ ఫేజ్ 1 పనులకు భూమి పూజ జరిగింది. సుమారు 60 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ పనుల్ని త్వరగా పూర్తి చేసి వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు బొత్స. సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశం హాట్ గా జరిగింది. అధికార పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ సాగింది. జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తూనే అభ్యంతరాలు లేవనెత్తారు మెంబర్. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఐటీడీఏ ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. త్వరలోనే 3 రాజధానుల ఏర్పాటు కూడా సాకారం అవుతుంది అన్నారు మంత్రి అవంతి. జిల్లాల పునర్విభజన స్వాగతిస్తూ మధురవాడలో ర్యాలీ చేశారు. అన్ని ప్రాంతాలు, వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలనేదే సీఎం జగన్ ఉద్దేశ్యమన్నారు అవంతి. కొత్త జిల్లాలు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. జిల్లాల పునర్విభజన కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్టుగా కనబడుతోంది. మన్యం జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్న గిరిజనులు కొత్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సీతంపేట ఐటీడీఏను మన్యం జిల్లాలో ఉంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళంతా. విశాఖ గాజువాక్ లో మందుబాబు వేరంగం వేశాడు. వాహనదారులను అడ్డుకుంటూ రోడ్డుపై నానా హంగామా చేశాడు. ఇటుకలతో కొడుతూ ప్రజల్ని హడలెత్తించాడు. అతి కష్టం మీద తాగుబోతును పట్టుకున్న స్థానికులు చితక్కొట్టి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. విశాఖ ఏజెన్సీ లంబసింగ్ లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆంధ్ర కశ్మీర్ గా పేరుగాంచిన లంబసింగ్ లో వాతావరణం టూరిస్టుల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తోంది. ఉదయం 10 గంటల వరకు కురుస్తోన్న మంచు వర్షం చల్లటి గాలులు మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే కనీస వసతులు, సెక్యూరిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు టూరిస్టులు. ఉద్యోగుల ఉద్యమాలను పక్కదారి పట్టించేందుకే హడావుడిగా కొత్త జిల్లాల ప్రకటన చేశారంటూ పీఆర్సీ సాధన సమితి నేతలు ఆరోపించారు.
విజయనగరం కలెక్టరేట్ ముందు ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలకు జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు మద్దతు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లు ఒప్పుకునేంత వరకు ఉద్యమం ఆపమన్నారు. బిగ్ మూవీస్ ఇక క్యూ కట్టబోతున్నాయని హింట్ ఇచ్చారు దిల్ రాజు. F3 సినిమా రిలీజ్ పై సస్పెన్స్ వీడిపోయింది. 16 రోజుల తర్వాత ఇంటికొచ్చిన ఐకాన్ స్టార్ మల్టీలింగ్వల్ మూవీ చేస్తున్న నాగ చైతన్య. ఇటువంటి టాప్ 10 టాలీవుడ్ న్యూస్ చూద్దాం. థర్డ్ వేవ్ శాంతించింది. ఫిబ్రవరి నుండి సినిమాలన్నీ కూడా వరుసగా రిలీజ్ అవుతాయి అంటున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఎవరి వీరుని బట్టి వాళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుంటారన్నారు. RRR సినిమా 2 రిలీజ్ డేట్లు ప్రకటించడంపై స్పందిస్తూ ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుకుని ఫైనల్ డిసిషన్కి వస్తారన్నారు రాజు. రామానుజ జీవిత చరిత్ర జయహో రామానుజ పేరుతో తెరకెక్కబోతోంది. సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళిక నిర్మిస్తున్న ఈ మూవీలో లయన్ సాయి వెంకట ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఫిల్మ్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. తిరుమలై కందాడై రామానుజ మఠం పీఠాధిపతి శ్రీ లక్ష్మణాచార్యుల చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది. హీరో నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిపోయారు. అమెజాన్ ప్రైమ్ కోసం విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఒక వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్నారు చైతు. ఇందులో జర్నలిస్ట్ గా కనిపించే ఛాన్స్ ఉందట. అటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై చైతు హీరోగా ఒక మల్టీలింగ్వల్ మూవీ కోసం ప్లానింగ్ జరుగుతోంది. ఈ సినిమాను వెంకట ప్రభు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.